హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్. ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, నిన్న క్రిస్టల్ కమీ గేమ్లో అప్డేట్ రావడం జరిగింది. అది ఏమేమి అప్డేట్లు వచ్చాయి, ఒక 2-3 అప్డేట్లు వచ్చాయన్నమాట. ఏమేమి అప్డేట్లు వచ్చాయి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం రెగ్యులర్గా మనం ఏదైతే క్రిస్టల్ కమీలో మనము ఇక్కడ స్మైల్ బొమ్మ దగ్గర 1.50 అనేది మనం చూస్తుండే ఇంతకు ముందుకు ఇక్కడ. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ 25%, 30% అని వస్తుంది. అది ఎట్లా అప్డేట్ అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే స్మైల్ బొమ్మ మీద మనం ఇట్లా టచ్ చేసినట్టయితే మనకు ఇక్కడ 3 పేజెస్ ఓపెన్ అవుతాయి. మనం 3 గేమ్స్ ఆడుతుంటాం రెగ్యులర్‌గా 1.5 ఉండనీకి. కానీ ఇప్పుడు మనకు ఎప్పుడు ఆడనీకి అలా 2 అవర్స్‌కోసారి స్మైల్ బొమ్మ తగ్గుతుంది అనే టెన్షన్ లేకుండా ఇప్పుడు 24 అవర్స్‌కి ఒక్కసారి ఆడితే సరిపోతుంది. కానీ అది ఆడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే 3 చాయిసెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. మనం ఆడుతుంటే 3 చాయిసెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆహ్, ఇది మామూలుగా మనం ఆడుతామో బాస్కెట్ గానీ, స్ట్రాబెర్రీ గానీ, ఇక్కడ మన కౌ సింబల్స్ గానీ మనం ఎప్పుడైతే ఆడుతుంటామో, అది ఆడేటప్పుడు ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే మనకు ఫస్ట్ టైమ్ ఆడినప్పుడు ఒక్కసారి మీరు సపోజ్ స్ట్రాబెర్రీ గేమ్ ఆడుతున్నప్పుడు మనము ఒక 5 పాయింట్స్ అంటే 5% అది మొత్తం కలిసి అది 100% అవుతే 10% మనకు పాయింట్స్ వస్తాయన్నమాట. ఆ 10% ఎలా వస్తుంది అంటే మనకు మనం ఆడుతూ ఉన్నప్పుడు మనకు అక్కడ పాయింట్స్ అనేవి ఏం చూపెట్టవు. మనం ఆడిన తర్వాత నువ్వు 5% ఆడినవా, 7% ఆడినవా, 8% ఆడినవా, లేదంటే మీరు 10% ఆడిరా అనేది చూపిస్తదనమాట. అప్పుడు మీరేం జేయాలంటే, ఓకే 10% ఆడితే యాక్టివ్ బోనస్ అని నొక్కండి. అక్కడ మనకొస్తది. లేదు 5% మీరు ఆడినట్టయితే దాన్ని ప్లే అగైన్ అని ఉంటదక్కడ కింద. 3 సార్లు ఆడొచ్చు. 1, 2, 3 సార్లు ఆడొచ్చు కాబట్టి ప్లే అగైన్. మళ్ళీ ఆడితే మీరు ఒకవేళ ఇంతకు ముందుకు 5 జేసి ఇప్పుడు 8 జేసినట్టయితే 8 కాలిక్యులేషన్ అవుతది. 5ది గాకుండా 8ది తీసుకుంటదప్పుడు. లేదు నేను ఇంకొకసారి గూడా ఆడుతా. మూడోసారి గూడా చాయిస్ ఉంది గదా! మూడోసారి గూడా ఆడుతా అన్నప్పుడు, అప్పుడు ఒకవేళ మళ్ళీ 7 చేశారనుకోండి మీరు 7%కి చేశారనుకోండి. ఇంతకు ముందుకి ఏదుంది 8% ఉంది హైయెస్ట్ మనది. ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ 8%ది ఆటోమేటిక్ బోనస్‌గా తీసేసుకుంటుందనమాట. మనం యాక్టివ్ కొట్టగానే. అలా మనం ఎప్పుడైతే ఆడుతున్నామో ఆ ఆడే టైంలో 24 అవర్స్‌కి ఒకసారి కరెక్ట్‌గా ఆడాల్సొస్తది. ఇంతకు ముందుకు మామూలుగా నొక్కుతుంటిమి. ఇట్లా పటపట నొక్కితే అది ఒకసారి కాకపోతే ఒకసారి 5 పాయింట్స్ వస్తాయి. ఇంకొకసారి మళ్ళీ ఇంకో కొన్నొస్తాయి. అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ మాత్రం అక్కడ ఎన్ని చాయిస్‌లంటే అన్ని చాయిస్‌లు ఎన్ని సార్లైనా ఆడొచ్చక్కడ. అంటే అవి ఇంతకు ముందుకు 30 ఆడైతే ఇంకొక 30 ఆడొస్తే 60 అనేది చూపిస్తుండే. ఇప్పుడు అలా చూపియదు. ఏదైతే కాలిక్యులేషన్ ఉంటుందో దాని ప్రకారమే చూపిస్తుంది. కాబట్టి మీరు 3 టైమ్స్‌లో హైయెస్ట్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఆడినప్పుడు 7% వచ్చింది. అంతకంటే నేను చేయలేదు. అంటే ఆల్రెడీ యాక్టివ్ బోనస్ కొట్టేసిన. కాబట్టి మళ్ళీ ఆడాలని ప్లే అగైన్ అని ఉంది. కానీ ఏందోది నేను యాక్టివ్ బోనస్ అని కొడితే 7కు ఓకే అయిపోయింది. ఇక్కడ బాస్కెట్‌ది 100% ఆడిన. కాబట్టి 10% అనేది వచ్చింది. ఇక్కడ లవ్ సింబల్‌దేమో 8% నేను ఆడిన గాబట్టి అంటే 80 పాయింట్స్ కలెక్షన్ చేసిన గాబట్టి 8% అనేది చూపియడం జరుగుతుంది. ఇవి 3 కలిపి నాకు 25% అవుతాయి. అంటే ఇక్కడ 25 వచ్చింది కదా! ఇక్కడ చూడండి 25%. ఇక్కడ 25% ఉంది గదా! ఆ 25% మనకు రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంటూ కొట్టేసేసినట్టయితే ఇక్కడ చూడండి 25% బోనస్ అని చూపిస్తుంది. అక్కడ 25% బోనస్ అంటే మనం ఇక్కడ వచ్చిన దాంట్లో మనది మామూలుగా చూడండి ఇక్కడ 218 మిలియన్స్ నాకు రావాల్సిన బోనస్.
25% అదనంగా యాడ్ అవుతుంది. ఇంతకు ముందుకు 50% యాడ్ అవుతుండే, ఇప్పుడు 50% యాడ్ అవ్వదు. అవి 3 కంప్లీట్ చేస్తే 10, 10, 10 కంప్లీట్ చేస్తే 30% యాడ్ అవుతది. ఇప్పుడు నాకు 20%, 25% ఉంది కాబట్టి 25% ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. అలా అన్నమాట. ఇంకొక ఇప్పుడు ఇలా ఆడితే 25% గాని, 30% గాని మనం ఓకే అయిపోతాం. ఇదొక్కటి అప్డేటు. ఇంకొకటేందంటే మనం ఎప్పుడైతే ఇక్కడ చూస్తున్నామో మనకు ఎనర్జీ అనేది ఇక్కడ ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఎనర్జీ పాయింట్‌లో మల్టీ ట్యాబ్ ఉంది గదా! అవి ఇక్కడ కనబడితే మనకు యథావిధిగానే కార్డ్స్ రావడం జరుగుతుంది. ఇలా మనకు కార్డ్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. ఇది ఓకే. అండ్ ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి. 1/3 ఉంటుండే. ఇప్పుడేందంటే 1/5 ఉంటుంది చాలా మందికి. నాకు 2/5 ఎందుకుందంటే నేను ఆల్రెడీ ఇంకొక పెట్టు ఇక్కడ రావడం జరిగింది చూడండి. నేను ఆడేది స్టేజ్ 8. ఇప్పుడు నేను ఆడుతున్నది స్టేజ్ 8. ఇంకో పెట్టు కూడా ఓపెన్ చేశాను నేను. ఇగో ఈ పెట్టు. ఈ పెట్టు ఓపెన్ చేస్తే దీంట్లో నేను ఇప్పుడు ప్రస్తుతానికి 7థ్‌లో ఉన్నాను. నిన్ననే ఈ అప్డేట్ వచ్చిన నేను 7థ్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా. 1 నుంచెల్లి 7 వరకు అంటే 6థ్ కంప్లీట్ చేసుకొని 7లోకి వచ్చేసిన. ఇంకా ఇప్పుడు ఈ క్యాట్ గాని మూన్ క్యాట్ దీని పేరు. మూన్ క్యాట్ కావాలి అనుకుంటే 50 స్టార్స్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తది. ఈ రెండోది మాత్రం చేసుకోవాలి అనుకుంటే 3 రిఫరెన్స్ మనకుంటే ఇది ఆటోమేటిక్ మనకు ఓపెన్ అయిపోతుందన్నమాట. లేదు ఇక్కడ పాండాది కూడా వచ్చింది. ఈ పాండాది కూడా మనం అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు. లేదు ఇంకా టైగర్ అని వచ్చింది చూడండి. ఇక్కడ ఇన్ని గేమ్స్ రావడం జరిగింది. అంటే ఇంతకు ముందుకు మనకు ఓన్లీ ఒకటే గేమ్ ఉంటుండే. దాంట్లో 10 స్టెప్స్ ఉంటాయి, 10 లెవెల్స్ ఉంటాయి అని మనం అనుకున్నాం. కానీ అలా కాకుండా అది 10 ఇప్పుడు మళ్ళీ వచ్చిన 4 గేమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా 10, 10 ఆడాల్సి వస్తుంది. కాబట్టి లేదంటే 9 ఉంటాయేమో. ఇక్కడ చూడండి మనకు ఇది ఒక అప్డేటు. దాని తర్వాత ఎప్పుడైతే వచ్చామో ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఇక్కడ చూసినామా అంటే రిఫరెన్స్లు చూసుకుంటాం కదా, మనకు పాయింట్స్ రావాలంటే ఆ రిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తాయి అని చూసుకొని రిఫరెన్స్ మీద ఎప్పుడైతే టచ్ చేసామో ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా, ఆ లెర్న్ మోర్ మీద మనం ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేస్తామో అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్ ఇది కూడా మారిపోయింది బొమ్మ అనేది. ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్కు రెగ్యులర్ వాళ్ళకి ఎంత వస్తుంది, ప్రీమియం వాళ్ళకి ఎంత వస్తుంది మనకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. మనకు ఇది చూస్తే రెగ్యులర్గా మన పాతదే. కానీ ఇక్కడ ఇంతకు ముందుకు 5th వరకే ఉంటుండే. ఇప్పుడు 6th, 7th, 8th, 9th కూడా యాడ్ అవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 9th కంప్లీట్ అయితే ఒకవేళ మన డౌన్లో ఎవరైనా 9th కంప్లీట్ అయితే మనకు వచ్చేది 13T. అంటే బిలియన్స్ కాదు ట్రిలియన్స్ వస్తున్నాయి అనమాట. ఒకవేళ 8th కంప్లీట్ అయితే 700 బిలియన్స్ మనకు వస్తాయి మన కింద ఎవరైనా అవుతే. అదే ప్రీమియం వాళ్ళు అయితే 1.8 ట్రిలియన్స్ వస్తాయి. అలా మనకు పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ కావాలి. ఆ ఎక్స్ట్రా మనం ఇంకా సంపాదించుకొని ముందుకెళ్ళాలి. డిజిటల్ కామీలో ఒక్కొక్క లెవెల్ ముందుకెళ్ళాలి అంటే రిఫరెన్సులు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రిఫరెన్సులు కంపల్సరీ అందరూ చేయాలి. ఇది చేయడానికి ఎలాంటి అమౌంట్ అవసరం లేదు. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్రీగానే ఆడేది కాబట్టి మనకు ఫోన్ నుండి నెట్ ఉంటే సరిపోతుంది. అలా ఆడుకుంటూ వెళ్తే ఎన్ఎఫ్టీ రూపంలో మనకు ఎన్ఎఫ్టీ రూపంలో మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. 9th అయిపోయాక అనేది మనకు అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి కంపల్సరీ మనం ఆడుతూ మన టీం వాళ్ళను ఆడిపించుకుంటూ వెళ్తూ ఉంటే మనకు బెనిఫిట్ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఇవన్నీ మనం 24 అవర్స్కి ఒకసారి ఆడితే సరిపోతుంది. లేదు 2 అవర్స్కి ఒకసారి మనం చూడాలి అనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ వచ్చే 5 మిలియన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాప్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ బొమ్మ అదే స్మైలీ బొమ్మ దగ్గర
ఎలాంటి ఆడాల్సిన అవసరం లేదు. 24 అవర్స్కి ఒక్కసారే ఆడుతాము. నిన్న వచ్చిన కొత్త అప్డేట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఇచ్చాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను టోటల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.